బచావత్ ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇచ్చింది. పోలవరం ద్వారా 80 టీఎంసీల నీళ్లను కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లించినట్టయితే ఆ 80 టీఎంసీలు పైన ఎగువన ఉన్న రాష్ట్రాలకు చెందుతాయి అని స్పష్టంగా బచావత్ అవార్డు ఇచ్చింది. బచావత్ అవార్డు అనేది భగవద్గీత ఈ దేశంలో, అది సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఇంటర్ఫియర్ కాదు. ఆ బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ఆ 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటకకు 25 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు అని చెప్పింది. ఆ బచావత్ అవార్డు ప్రకారం కర్ణాటక అప్లై చేసింది సిడబ్ల్యూసీ. ఇక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పట్టిసీమ పెట్టి నీళ్లు డైవర్ట్ చేసిండ్రు, మాకు 25 టీఎంసీలు ఇవ్వండి అంటే అప్పర్ భద్రా ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయిస్తూ ఢిల్లీ వాళ్ళు సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చేసి, అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు కూడా ఈ 14 టీఎంసీలు మాకు చెందుతాయి, బచావత్ అవార్డు ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు పోలవరంకు నీళ్లు డైవర్ట్ చేసిండ్రు అంటే ఆ 14 టీఎంసీలను అలో చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతించింది. అదే పద్ధతిలో తెలంగాణ మనం 45 టీఎంసీలు మాకు దక్కుతాయి, ఓ బచావత్ అవార్డు ఇచ్చింది. ఈ 45 టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేటాయించుకుంటున్నాము, దీనికి అనుమతి ఇవ్వండి అంటే డిపిఆర్ వాపసు పంపుతారు. కర్ణాటక 25 ఒప్పుకుంటావు, మహారాష్ట్ర 14 ఒప్పుకుంటావు, తెలంగాణ 45 ఎందుకు ఒప్పుకోవు? ఇది బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్న వివక్షకు నిదర్శనం, కుట్రకు నిదర్శనం, కక్షకు నిదర్శనం. తెలంగాణకు బీజేపీ చేస్తున్న ద్రోహానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను మనవి చేస్తాను.